ఏపీ ఎన్నికల టైంలో ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ముఖ్యంగా చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ, అదేవిధంగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌కు సంబంధించి ఇవాళ కీలక విచారణ జరగబోతుంది. ఈ విచారణ అనంతరం చంద్రబాబుని దోషిగా చేరుస్తారా? ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తారా? అనేదో క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి చాలా రోజుల నుంచి దీనిపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ సుందరయ్య, జస్టిస్ భట్టి ధర్మాసనం దీన్ని ముందు నుంచి కూడా హ్యాండిల్ చేస్తా ఉన్నారు. అయితే విచారణ తేదీ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక రకంగా విచారణ వాయిదా పడుతూనే వచ్చింది. ఇప్పుడు ఎన్నికల టైంలో మరోసారి విచారణకు తేదీ రావడం, ఆ విచారణ ఇవ్వాలే ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇవాళ విచారణ జరుగుతుందా లేదా అనే విషయంలో కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎందుకంటే నార్మల్ టైంలోనే ఈ కేసుకు సంబంధించిన విచారణ కంటిన్యూయస్‌గా వాయిదా పడుతూ వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, దాంతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ కేసుపై, ఈ పిటిషన్‌పై ఇప్పుడు విచారణ జరుగుతుందా లేదా అనేది విచారణ జరిగి ఇవాళ ఒక క్లారిటీ వస్తుందా? లేదంటే ఈ విచారణను మళ్ళీ వాయిదా వేస్తారనేది ప్రస్తుతానికైతే ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఓటుకు నోటు కేసు స్టీఫెన్సన్ అనే ఒక వ్యక్తిని డబ్బులిచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో, ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో కాల్ ఒకటి వైరల్‌గా మారింది. ఆ ఆడియో కాల్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబును కూడా ఇప్పటికే ఈ కేసులో రేవంత్ రెడ్డి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఇదే కేసులో చంద్రబాబును కూడా దోషిగా చేర్చాలంటూ వైసీపీ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని సీబీఐకి కూడా అప్పగించాలని, సీబీఐకి అప్పగిస్తేనే విచారణ ఖచ్చితంగా కరెక్ట్‌గా జరుగుతుందంటూ ఆయన ఈ 2 విషయాలను మెన్షన్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కి సంబంధించే ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మెజారిటీ మాత్రం ఈ కేసు ఇవాళ కూడా విచారణ వాయిదా పడుతుంది. ఎందుకంటే ఎన్నికలున్న నేపథ్యంలో దీన్ని మరోసారి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ విచారణ జరిగితే ఈ కేసును నిజంగా సీబీఐకి అప్పగిస్తారా? చంద్రబాబుని దోషిగా ఇందులో చేర్చుతారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.